వందే మాతరానికి నెహ్రూ ద్రోహం, జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారు. సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలు కుదించారు. ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం. కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం తిప్పికొట్టిన ప్రియాంక. బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై చర్చ. స్వతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మోడీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందన్న కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ. సో ఎప్పుడో పాతది వందే మాతర గీతం, దాన్ని అందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు. ప్రతి స్కూల్లో వాడుతూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా వందే మాతరాన్ని పాడడం ఆల్రెడీ మన జీవన విధానంలో కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు దాని మీద కూడా రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా వీళ్ళు. నిజంగా వీళ్ళు పాలకుల కంటే దుర్మార్గులు అనడం బెటర్. వందే మాతర గీతాన్ని అందరూ పాడాలి, అందరం పాడుతున్నాం. మొన్న ఎవడాడు ఓవైసీ ఎంఐఎం వాళ్ళు పాటలు కూర్చున్నారు, మరి వాళ్ళపైన కేసులు పెట్టమని చెప్తా ఉన్నాం, కేసులు పెట్టట్లేదు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఇది కేవలం బెంగాల్ ఎన్నికల కోసమే ఈ యొక్క రాగం పడుతున్నారు. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ బంకింగ్ చంద్ర చటర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన వందే మాతరం రాసి కదా, ఆయన ఎక్కడైనా పశ్చిమ బెంగాల్ అతను. సో అందుకే ఈ రాద్ధాంతం చేస్తూ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు తలొగ్గి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వందే మాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. దాన్ని చిన్నాభిన్నం చేసి భారత్ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు. బంకింగ్ చంద్ర చటర్జీ 1875లో వందే మాతరం గేయాన్ని రాశారు. ఇది జరిగి 150 ఏళ్లైన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు. అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు కూడా సుదీర్ఘంగా ఈ యొక్క చర్చ జరిగినట్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో 150 ఏళ్ల తర్వాత కూడా దీన్ని అవకాశంగా వాడుకొని పశ్చిమ బెంగాల్లో ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి గెలుద్దామనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప ఏమీ లేదు. సో పశ్చిమ బెంగాల్లో ఒక ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది దీదీకి, మమతా బెనర్జీకి. సో ఇప్పుడు అక్కడ ఆమెను కొట్టడం కోసం ఈరోజు ఆమెను గద్దెదించి వీళ్ళు అధికారులు రావడం కోసం ఈరోజు ఇంత పెద్ద ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే దాదాపు 3 టర్ములు ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. సో ఆమెను ఓడించడం మోడీ తరం అవ్వడం లేదు. సో మోడీ అమిత్ షాలు ఎలాగైనా ఈసారైనా ఏ విధంగానైనా గద్దెదించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కనబడుతుంది. దానిలో భాగంగానే వందే మాతరం గీతం పైన ఇంత రచ్చ చేస్తున్నారు. వందే మాతరంలో అక్కడ కంప్లీట్గా డివైడ్ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తున్నట్టయితే అర్థమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో వీళ్ళందరూ దిట్టగా కనబడతా ఉంది.